కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో ప్రసిద్ధిగాంచిన కిందగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వేకువజామున నుంచి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ దోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మరియు కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించారు. కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ మాట్లాడుతూ గత సంవత్సరం జాతర కంటే ఈ సంవత్సరం జాతరకు ఏర్పాట్లు చాలా బాగున్నాయని, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా కందుకొండ భవిష్యత్తులో ఒక టూరిజం ప్లేస్, ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా గత పాలకులు చేసిన పొరపాటును చేయకుండా దీన్ని అన్ని స్థాయిల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తప్పకుండా ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్ళాం. ఈరోజు 3ంటికి పటేల్ రమేష్ రెడ్డి గారు పర్యాటక శాఖ చైర్మన్ వారు కూడా వస్తున్నారు. తప్పకుండా కందగిరి, కందికొండ, మహబూబాబాద్, దోర్నకల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక పర్యాటక కేంద్రంగా, అదేవిధంగా ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని మరి అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా ప్రణాళికలు వేస్తున్నాం. అభివృద్ధి ఏంటిదనేది ఒక 2-3 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గ ప్రజలకు మేము తప్పకుండా చూపిస్తాం. మరి ఇక్కడ వచ్చేసిన భక్తులందరూ క్షేమంగా మరి ఇంటికి చేరుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ మీ అందరికీ మరోసారి. అదేవిధంగా ముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఏర్పాట్లు కానివ్వండి, ప్రభుత్వం యొక్క సహకారం కానివ్వండి పరిపూర్ణంగా ఉంచి మనం చూస్తే 15 రోజుల కిందటే ఎంతో మనం డెవలప్మెంట్ చూస్తున్నాం. ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఇంకా ముందుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ కల్లా దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీరుస్తారని పూర్తి ఆశాభావం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు, పైకి వెళ్ళేటువంటి భక్తులు చాలా జాగ్రత్తగా మళ్ళీ ఇల్లు చేరుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చేటటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా పోలీస్ సోదరులకు, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి పేరున మరొక్కసారి ఇటువంటి